వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. క్రికెట్ లో కొన్ని ఇన్నింగ్స్ ఉంటాయి, అవి జస్ట్ మ్యాచ్లను గెలిపించవు, చరిత్రను కూడా తిరగరాస్తాయి. మరికొన్ని ఇన్నింగ్స్ ఉంటాయి, అవి చూస్తున్నంతసేపు మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇన్నింగ్స్ ప్యూర్ కార్నేజ్. పిచ్ ఏదైనా, బౌలర్ ఎవరైనా బంతి మాత్రం బౌండరీ లైన్ అవతలే పడాలి అనే అటాకింగ్ మైండ్ సెట్తో బరిలోకి దిగిన ఓ 21 ఏళ్ల హైదరాబాదీ కుర్రాడు విజయ్ హజారే ట్రోఫీలో ప్రళయం సృష్టించాడు. అతి చిన్న వయసులో డబుల్ టన్ బాది లిస్ట్ ఏ క్రికెట్లో తన పేరును మార్మోగేలా చేశాడు. అతనే అమన్ రావ్. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నిన్న గ్రూప్ బిలో బెంగాల్లో హైదరాబాద్ జట్టు తలపడింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ సాధించింది. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు భారీ స్కోర్ వెనుక అమన్ రావ్ మెరుపు డబుల్ సెంచరీ ఉంది. అతను కేవలం 154 బంతులలో 12 ఫోర్లు 13 సిక్సర్లతో బౌలర్ల పైన విరుచుకుపడ్డాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడి 108 బంతులలో సెంచరీ అందుకున్న 21 ఏళ్ల అమన్ ఆ తర్వాత రెచ్చిపోయాడు. మహమ్మద్ షమి, ఆకాష్ దీప్ లాంటి టీమిండియా బౌలర్లను ధాటిగా ఎదుర్కొని భారీ షాట్లు ఆడాడు. 6తో 150 పరుగులు అందుకున్న అమన్ డబుల్ సెంచరీని కూడా 6తోనే పూర్తి చేయడం విశేషం. ఆకాష్ దీప్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఒక బంతి మిగిలి ఉండగా అమన్ స్కోర్ 194. ఆఖరి బంతిని స్టాండ్స్లోకి కొట్టిన ఈ హైదరాబాద్ కుర్రాడు ఘనంగా ద్విశతకాన్ని పూర్తి చేశాడు. అమన్ డబుల్ సెంచరీకి తోడు రాహుల్ సింగ్ 64 పరుగులు, తిలక్ వర్మ 34 పరుగులతో రాణించడంతో హైదరాబాద్ 352 భారీ స్కోర్ చేసింది. ఇక లక్ష్య ఛేదనలో తలపడ్డ బెంగాల్ 245 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక 21 ఏళ్ల వయసులోనే అమన్ రావ్ 200 పరుగుల మార్కును దాటడం అంటే అతను మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అతని స్ట్రైక్ రేట్ చూస్తే ఇది వన్డే ఇన్నింగ్సా లేక T20 మ్యాచ్ హైలైట్సా అనే అనుమానం రాకమానదు. ఈ మెరుపు ద్విశతకంతో హైదరాబాద్ జట్టుకు విజయ్ హజారే ట్రోఫీలో ఒక తిరుగులేని డామినెంట్ విజయాన్ని అందించాడు. ఇంతటి క్లీన్ స్ట్రైకింగ్ ఎబిలిటీ, ఇంతటి పవర్ ఉన్న ఈ యంగ్ గన్ పైన టాలెంట్ స్కౌట్స్ దృష్టి పడే ఉంటుంది. రాబోయే IPL మినీ వేలంలో లేదా భవిష్యత్తులో ఇతను హాట్ ప్రాపర్టీగా మారిన ఆశ్చర్యం లేదు. ఏదేమైనా హైదరాబాద్ క్రికెట్కు దొరికిన మరో ఆణిముత్యం అమన్ రావ్. అతని భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని, టీమిండియా జెర్సీలో కూడా ఇలాంటి విద్వాంసాలు చూడాలని కోరుకుందాం. సో క్రికెట్ ఫ్యాన్స్, అమన్ రావ్ ఈ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అతని బ్యాటింగ్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? కింద కామెంట్లో తెలియజేయండి.